శ్రీలంకలోని ట్రింకోమలి ప్రాజెక్టు గురించి మీరు తెలుసుకోవలసిన ముఖ్య విషయాల త్వరిత సారాంశమిది. తీవ్రమైన ఆర్థిక, ఇంధన కష్టాల్లో ఉన్న శ్రీలంకను గట్టెక్కించడానికి బ్రిటిష్ కాలం నాటి ఈ పాత చమురు ట్యాంకుల ప్రాజెక్ట్ ఒక పెద్ద లైఫ్ లైన్లా ఎలా మారుతోందో ఇప్పుడు చూద్దాం. మొదటిది ఇంధన నిల్వలు మరియు ఆర్థిక భద్రత. ఇక్కడున్న 99 భారీ చమురు ట్యాంకులను భారత్, శ్రీలంక కలిసి ఉమ్మడిగా డెవలప్ చేస్తున్నాయి. సొంతంగా చమురు లేని శ్రీలంక రేట్లు తక్కువగా ఉన్నప్పుడు ఇక్కడ ఆయిల్ దాచుకొని అటుగా వెళ్లే నౌకలకు అమ్మి క్యాష్ చేసుకోవచ్చు. చూశారా, ఇది కేవలం గోడౌన్ కాదనమాట, వాళ్ల పాలిట ఒక ఏటీఎం లాంటిది. ఈ ఆయిల్ ద్వారా వచ్చే ఆర్థిక స్థిరత్వంతోనే వాళ్లు భవిష్యత్తు కోసం గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు వేస్తున్నారు. రెండవది క్లీన్ ఎనర్జీ మరియు పవర్ గ్రిడ్. సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులతో ట్రింకోమలిని ఇప్పుడు పెద్ద క్లీన్ ఎనర్జీ హబ్గా మారుస్తున్నారు. సముద్రం అడుగున కేబుల్స్ వేసి ఇండియా శ్రీలంక కరెంటు గ్రిడ్లను కలపడం కాస్త సైన్స్ ఫిక్షన్ మూవీలా అనిపిస్తోంది కదూ, కాని దీనివల్లే శ్రీలంకకు చాలా తక్కువ రేటుకే కరెంటు దొరుకుతోంది. అయితే ఈ కరెంటు తీగలు రెండు దేశాల భద్రతను కూడా ఎలా ముడిపెడుతున్నాయో తెలుసా? చివరగా వ్యూహాత్మక భద్రత మరియు చైనాకు చెక్. హిందూ మహాసముద్రంలో చైనా తన పవర్ చూపిస్తున్న ఈ టైంలో ఈ సహజసిద్ధమైన లోతైన ఓడరేవులో ఇండియా పార్ట్నర్షిప్ ఉండటం అత్యంత కీలకం. ఒకప్పుడు కేవలం బిజినెస్ కోసం మొదలైన ఈ డీల్ ఇప్పుడు డ్రాగన్కు చెక్ పెట్టే ఒక బలమైన చెస్ మూవ్లా మారిపోయిందన్నమాట. ఒకప్పుడు వదిలేసిన ఈ పాత ట్యాంకులు ఇప్పుడు శ్రీలంక ఆర్థిక వ్యవస్థను బతికించడమే కాకుండా మొత్తం దక్షిణ ఆసియా భద్రతకే ఒక పెద్ద పవర్ హౌస్గా మారిపోతున్నాయి.